ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. మన రాజమండ్రి నగరానికి సంబంధించి టిట్కో హౌసెస్ మీద ఒక విధమైనటువంటి చర్చ కానీ గొడవ కానీ జరుగుతున్నాయి. మా గవర్నమెంట్ బాలేపల్లి మురళి గారు స్థానిక ఎమ్మెల్యే స్పందించట్లేదు అంటారు. స్పందించే లేరు. ఎందుకంటే వయసు అయిపోయింది. అది ఇంకా రాజకీయం ఏ సార్లు చేసి కాళ్ళు తెలియజేశారైనా దీని గురించి స్పందించే వాళ్ళు ఏమన్నారు. కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ముఖ్యంగా ఏంటంటే జగన్ కంటే ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వారు టిట్కో పథకం అని చెప్పి ఒక స్కీమ్ ఒకటి పెట్టడం జరిగింది. ఆ స్కీమ్ ద్వారా మన రాష్ట్రంలో 2.61 లక్షల యూనిట్స్ అంటే 2.61 లక్షల అపార్ట్మెంట్స్ మన రాష్ట్రంలో కట్టి పేద మధ్యతరగతి కుటుంబాల వారికి ఇవ్వాలని చెప్పి ఆ స్కీమ్ చేశారు. ఆ స్కీమ్ టోటల్ కాస్ట్ 28,000 కోట్లు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి ఆ స్కీమ్ స్టార్ట్ చేసి ఆ అపార్ట్మెంట్లు అన్నీ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా స్టార్ట్ చేసి చాలా వరకు కట్టడం జరిగింది. కానీ ఏంటంటే దానికి కావలసిన మౌలిక సదుపాయాలు కానీ లేదా ఇంకా ఎలక్ట్రిఫికేషన్ వర్క్లు లేదా ప్లంబింగ్ వర్క్లు ఇలాంటివన్నీ ఆగిపోవడం వల్ల హౌసెస్ డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకి హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు. ఆల్మోస్ట్ కేటగిరీ సిలో ఉన్న వాళ్ళకి డబ్బులు కట్టక్కర్లేదు. కేటగిరీ బి, కేటగిరీ ఏలో ఉన్న వాళ్ళు డబ్బులు కట్టాలి. 3 లక్షలు 2 లక్షలు ఆ డబ్బులు వాళ్ళు కట్టారు. అంతా వాళ్ళకి అలాట్మెంట్ ఇవ్వాలి. కానీ ఏ అయితే మౌలిక సదుపాయాలు లేవో, ఏవైతే ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ డ్రైనేజ్ వర్క్ కానీ ఓవర్ టైం కానీ ఇవన్నీ లేవని చెప్పి అలాట్మెంట్ ఇవ్వడం జరగలేదు. తెలుగుదేశం గవర్నమెంట్ అయిపోయింది. జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది. ఆయన ఈ 2,61 లక్షల ఇల్లు ఎక్కడని ఎదురు చూస్తే ఆయన జగనాన్ని కాలనీ స్టార్ట్ చేసేది. ఎందుకంటే ఇస్తే మనకేం పేరు రాదు. ఇందులో మన జగనాన్ని కాలనీ వేరే పెడతాం అన్నారు. దాంట్లో కరప్షన్ జరిగింది. అంటే అందరూ తెలుసు. దాని గురించి మనకు సబ్జెక్ట్ కాదు. ఈ గృహాలు తయారు కాలేదు కాబట్టి ఈ గృహాలు తయారు చేయడానికి హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా బరోడా బ్యాంక్ దగ్గర 4,460 కోట్లు జగన్ గారు అప్పు తీసుకొచ్చారు. ఏంటి ఆల్రెడీ టిట్కో హౌసెస్కి సౌకర్యాలు కలిగించడానికి కానీ లేకపోతే డ్రైనేజీలు కానీ కట్టడానికి అని చెప్పి 4,460 కోట్లు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చినోడు మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళకి హౌసెస్ అలాట్మెంట్ చేసి అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తే బాగుంటుంది. అందరూ హ్యాపీ ఫీల్ అవుతుంది. అది మానేసి కొన్ని చోట్ల మాత్రమే మన రాజమండ్రి 2 చోట్ల టిట్కో హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేసి మిగతా ఏం కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. 2,61,000 కనీసం నాకు తెలిసి ఒక 10,000 ఎన్నో హ్యాండ్ ఓవర్ చేశారు. 2,50,000 టిట్కో హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ డబ్బులన్నీ అటుకెళ్ళి బట్టలు నొక్కడం పెట్టి మనం నెల బట్టలు నొక్కకపోతే ఏం పని చేయాలి. అందుకని వెళ్ళి ఆ బట్టలు నొక్కేటోళ్ళు ఈ డబ్బు పెట్టింది. 4,460 కోట్లు ఆ బట్టలు నొక్కల్లో పోయింది. మౌలిక సదుపాయాలు రాలేదు. హౌసెస్ టిట్కో హౌసెస్ అలాట్మెంట్ కావాలి. ఆ డబ్బు అంతా జగన్ గారు బరోడా బ్యాంక్ నుంచి హౌసింగ్ కార్పొరేషన్ మన అర్బన్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. దానికి హౌసెస్ అలాట్మెంట్ ఆల్రెడీ హౌసెస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా సంబంధం లేదు. కానీ మొన్న 4 days బ్యాక్ ఈ బరోడా బ్యాంకులో 4 లాయర్లు వేసి రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి కొమ్మూరు టిట్కో హౌస్ దగ్గరికి వెళ్ళి మీరు బాకీ కట్టాలి, ఇల్లు మీద ఖర్చు చేస్తాం, ఇల్లుని కాలం వేస్తామని చెప్పి వాళ్ళు బెదిరించి అడావిడి చేసి చాలా న్యూసెన్స్ చేయడం జరిగింది. అసలు ఇది ఎక్కడి వరకు న్యాయం? లోన్కి దీనికి సంబంధం లేదు. లోన్ తీసుకునేవాడు అప్పటి చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు అడిగితే అతన్ని అడగాలి. లేకపోతే గవర్నమెంట్ రూల్ ప్రకారం
ఆయన సీఎం గారు లోన్ తీసుకున్నాడు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ 4 కట్టాలి. అక్కడికే మన చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాడంటే 140 కోట్లు బ్యాంక్ కట్టవలసిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాడు. ఈ టిడ్కో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అతను కాబట్టి ఈ లోన్ అంతా కూడా ప్రభుత్వం తీసుకున్న లోన్ కాబట్టి లబ్ధిదారులకి సంబంధం లేదు, మేమే కడదామని అతను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను పేరు కూడా టిడ్కో హౌసింగ్ ఎండి అరుణ్ బాబు ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అటువంటి స్టేజ్లో ఈ బ్యాంక్ వాళ్ళు వెళ్ళి బెదిరించి మీరు కట్టకపోతే ఇల్లు తాళవేస్తాను జప్తు చేస్తా ఉంటే ఎంతవరకు కట్టి అయ్యా బరోడా బ్యాంక్ వారు మీకు ఇదే సీరియస్ వార్నింగ్. మీరు పిచ్చి పిచ్చిగా నలుగురు లాయర్లు వేసేసుకుంటే 40 వేసుకున్నా కూడా లాయర్ ఎవడం ఆడు తీసుకెళ్ళిపోయి మీ ఇంటికి తాళం వేసేస్తాం ఆడింటికి తాళం వేసేస్తాంటే ఊరుకోవడానికి ఎవడలేదు. మీరు పిచ్చి పిచ్చి వేసారు ఎలాంటి వేసాలు వెళ్తే రాజమండ్రిలో బరోడా బ్యాంక్ బ్రాంచ్ ఏది కూడా రన్ అవ్వదు. మేము వీళ్ళందరూ తీసుకుని సోమవారం కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఇల్లులన్నీ అలాట్మెంట్ ఇటు అందరూ తీసుకుని కలెక్టర్ దగ్గరికి వెళ్తారు. కలెక్టర్ గారు దీనికి ఏ సమాధానం చెప్తారో ఆవిడ చెప్తారు. ఆవిడ చెప్పిన సమాధానాన్ని బట్టి వీళ్ళందరూ తీసుకుని ఏదైతే బరోడా బ్రాంచ్ మెయిన్ ఫస్ట్ వచ్చింది ఎవరు ఏకేసీ కాలేజ్ వెంకటేశ్వర నగర్లో బరోడా బ్రాంచ్ వచ్చింది. ఆ బ్రాంచ్ నుంచి అది తీర్మాన కార్యక్రమం చేసేస్తాం. వాళ్ళు ఎవరిని లోపలికి వెళ్ళకుండా అక్కడ ఏదైతే బరోడా బ్యాంక్ వాళ్ళు వచ్చి తాళం వేసి నోటీసు పెట్టించి జప్తు చేస్తారంటారో ఆ జప్తు కార్యక్రమం ఎలా ఉంటుందో ఈ తీర్మానం పెట్టేసి ఆ బరోడా బ్యాంక్ తీర్మానాన్ని చూపెడతాం. లోపలికి వెళ్ళకుండా వాళ్ళు కూడా తీర్మానంలో పాల్గొంటారు. కాబట్టి ఆల్రెడీ గవర్నమెంట్ కట్టాలి వాళ్ళు అక్కడ కాలేదు. వాళ్ళందరూ కంప్లైంట్ ఆల్రెడీ చెప్తారు. మీరు ఎస్బీఐ ఎస్బీఐ తీర్మానం బడ్జెట్ తీర్మానం మనకి కూడా కాల్సాము. కాబట్టి దయచేసి ఎలాంటి తప్పుడు ఆలోచనలు చేయొద్దు, తప్పుడు విధంగా వెళ్ళొద్దు. కలెక్టర్ గారు కూడా 99% గవర్నమెంట్ ఎవరైతే టిడ్కో కార్పొరేషన్ చైర్మన్ ఉంటారో అతను చెప్పాడు కాబట్టి బాధ్యత మేమే గవర్నమెంట్ కడతామని వాళ్ళు కడతారు గ్యారంటీగా. కాబట్టి మీరు దయచేసి టిడ్కో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆల్రెడీ ఆక్యుపై చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని మాత్రం ఈ బరోడా బ్యాంక్ వాళ్ళు మన స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కోరుతున్నాం. ఎవడు వెళ్తే ఆడు మొత్తం అన్ని బ్యాంకులు కూడా తీర్మానం మురళగిరిలా కనపడింది. జవహర్ దామోదర్ సంజయ్ గారు, జవహర్ అల్లూరి సీతారామరాజు గారు. ఎలా చూడండి సంజయ్ గారు అంటే చాలా మంది తెలియదు, కానీ మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2వ ముఖ్యమంత్రిగా ఆయన చేయడం జరిగింది. ఆయన దళితుడు, సౌమ్యుడు, అలాగే చాలా సింపుల్సిటీగా ఉన్నటువంటి వ్యక్తి దామోదర్ సంజయ్ గారు. ఈవేళ దళితులందరూ కూడా ఆయన్ని గుర్తుపెట్టుకుని ఆయన్ని అనుసరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాల్లో ఒకసారి ఎమ్మెల్యే అయితే ఒక తరం, మినిస్టర్ అంటే 5 తరాలు అలా ఉంది తప్ప డబ్బులకు ఆశ్రయించకుండా రాజకీయం చేసిన కొంతమంది ఉంటారు. అలాగే మనకి రాజమండ్రిలో ఈ మంత్రి సుబ్బారావు గారు పంచాయతీ అదే ఇస్తుంది, అలాగే ఇస్తామని తెలుస్తుంది. అలాగే దామోదర్ సంజయ్ గారు కూడా ఎస్సీ అయినప్పటికీ కూడా డబ్బులు కాటికి హాస్పిటల్తో చాలా నిస్వార్థంగా ప్రజాసేవ చేశాడు. అలాగే కేంద్ర మంత్రి చేశాడు, రాష్ట్ర సభ్యులు చేశాడు, అనేక పదవులు చేశాడు. కానీ ఏం సంపాదించుకోకుండా ఒక సామాన్యమైన వ్యక్తులుగా గడిపి వారి జీవితం అంతా కూడా ప్రజాసేవకు అందించేటటువంటి గొప్ప వ్యక్తి. ఆయన యొక్క మరి వర్ధంతి కార్యక్రమాన్ని ఎలా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారు, అల్లూరి సీతారామరాజు అంటే మన రాజమండ్రి మనందరూ తెలుసు, ఇక్కడే చదువుకున్నాడు. గోదావరి గిట్ట బంగాళ స్కూల్లోనే చదువుకున్నాడు. మరి ఆయన పుట్టతెగల ఏజెన్సీలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విప్లవకారులందరినీ కూడా తయారు చేసి
ఉద్యమం చేసి మరి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజుని మరి మనందరూ మర్చిపోవాలి. ఎందుకంటే మనోడు రాజమౌళి ఇంత గొప్ప పోరాటం బ్రిటిష్ వాళ్ళు మరి ఈ దగ్గరికి వెళ్ళలేదు భారత దగ్గర కూడా